ఏమ్మా ఏంటి ఏం వండుతున్నావు? ఇవాళ చికెన్ బగారా రైస్ వండుతున్నాను. నిన్న వండలేదేనా? నిన్న వండలేదుగా ఇవాళ వండుకుంటున్నాం. నిన్నంటే అక్కడ హోటల్కి వెళ్ళాముగా, అక్కడ తినేసాంగా. అయినా సరే అని ఇంక ఇవాళ బయటికి వెళ్ళాంగా, చికెన్ తినాలనిపించింది. మనం తినేదే వారానికి ఒకసారి, రోజు వెజ్జేగా తింటాం మనం. ఎలాగో వారానికి ఒకసారిగా చికెన్ తినేది. చీరాల బీచ్కి వెళ్ళాం కాబట్టి నిన్న ఆదివారం, అందుకే నిన్న చికెన్ వండలేదండి. వచ్చేసరికి 9 అయిపోయింది. బాగా టైర్డ్ అయిపోయాము, అలసిపోయాము. ఇంకా అందుకని అలాగే పడుకుని పోయాము ఫ్రూట్స్ ఏవో తినేసి. అందుకే పొద్దునేమో పిల్లల క్యారేజీలు అవి కట్టాలి కాబట్టి పొద్దున టైం చాలదు, అందుకే ఇప్పుడే తెచ్చుకున్నాము. ఇప్పుడే చికెన్ వండుతుంది. వండాక ఎలా ఉందో టేస్ట్ చెప్తాము. ఎలా వండుతుందో కూడా వీడియోలో చూద్దాం. ఇవాళ మీరు కూడా చూడండి. లెట్స్ గో. బిర్యానీ వండుకుందామండి. బగారా రైస్ చేస్తున్నాను, నా పద్ధతిలో నా స్టైల్లో చేస్తున్నాను. మసాలాలు బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. చూడండి, ఇలాచి, జాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ వేసాను. జీడిపప్పు కూడా వేయమ్మా. జీడిపప్పు కూడా వేస్తే మా వారి కోసం కొంచెం జీడిపప్పు. కానీ బిర్యానీలో వచ్చిందో రాదో తెలియదు. ఏరు మరి నీకే పెడతాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. కొంచెం అల్లం పేస్టు, ఇది ఓన్లీ అరకిలో రైస్కేనండి. అరకిలో రైస్కే వండుతున్నా, బగారా రైస్ లాగా. అందుకే టమాటాలు ఏమైనా, ఓన్లీ మసాలాలు, అల్లం పేస్ట్, ఒక ఉల్లిపాయ వేసాను అంతే. అంటే బగారాకి మ్యాక్సిమం ఉల్లిపాయ కూడా వేయరు, కానీ నేను వేసాను. కొంచెం పుదీనా, నేను కుక్కర్లో వండుతున్నానండి. కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకుంటే అయిపోయింది. బిర్యానీ కుక్కర్లో వండుకున్నా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అసలు మీరు కూడా ట్రై చేయండి, సార్ కుక్కర్లో వండండి, బాగుంటుంది. ఇప్పుడు రైస్ కూడా వేసుకుందామండి. బగారా రైస్ కూడా, అందుకే ఏమి వేయక్కర్లేదండి. 1/2 kg రైస్ అండి. అంతే, అంటే 2 గ్లాసులు అంతే. వేసుకున్నాం అండి. 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాం. 3 గ్లాసులు అండి, 1కి 1.5 పోస్తుంది అనమాట. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. ఉప్పు ఎప్పుడు ఉప్పు వేస్తేనే దానికి ఉన్న టేస్ట్ అంతా. మసాలా కూడా అండి బయట నుంచి తెచ్చింది, MTR బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అదే. అన్నీ అయిపోయిందండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చాక కట్టేస్తాం. బిర్యానీ కుక్కర్ అటు సైడ్ పెట్టి అది విజిల్స్ వచ్చేదాకా ఈలోపు చికెన్ వండుకుందాం మనం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారు, కానీ నేను ఆయిల్తోనే ఉంటానండి ఎక్కువగా. ఎప్పుడు మారు ఫస్ట్ షాపింగ్కి వెళ్ళినా సరే ముందు ఆయిల్ తీసుకుంటాడు. డీమార్ట్ ఆయిల్ పోసుకున్నాం కదా, వేడెక్కింది. ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఇది కేజీ చికెన్ అండి. కేజీ చికెన్కి ఒక 4 ఉల్లిపాయలు పోసాను నేను. తర్వాత వేగాలండి, కొంచెం వేగేదాకా ఇంకా
అయిపోతుంది, ఆకలి వేస్తుంది. ఓన్లీ బిర్యానీ అయితే అయ్యింది. చికెన్ ఇప్పుడే వండుతున్నా. ఒక అరగంట అయినా పట్టుద్ది చికెన్ అయ్యేసరికి. నాకు అలా ఉప్పు బిర్యానీ తినబుద్ధి కాదు. అందుకనే ఇక చికెన్ వండుతున్నాను. అందుకే చికెనే వండుతున్నాను. బిర్యానీలు ఎప్పుడు దమ్ బిర్యానీలో ఇష్టం ఉండవండి. చక్కగా పలావు, చక్కగా కర్రీ రెండు కలుపుకొని తింటేనే నాకు ఇష్టం. అలాగే బాగుంటుంది. మావిడ అలా బాగా వండుద్ది, అందుకని అలా తినాలి. ఇప్పుడు కూడా తిందాం అనుకుంటే ఇంకా అవ్వలేదు. వాసనలు అయితే వస్తున్నాయి కానీ ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా ఎంతసేపు వచ్చింది ఏంటి. నేను బాదం పప్పులు పెట్టు. ఇవి కూడా కూరలు వేస్తున్నావు ఏంటి? కూరలో కాదు, పిల్లలకి బిర్యానీ పిల్లలకి నానబెట్టి బాదం తింటాడు. అలానికా? సునీత్ గడికి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ స్టార్ట్ చేశాడు కళ్ళు తిరగడం. బాదం పప్పు ఇలా నానబెట్టి ఒలుచుకొని తింటే చాలా బలం. కాకపోతే ఒలిచేంత టైం లేదు. నేను ఇలా తినేస్తా. అలా తినకూడదు. నానబెట్టిన తర్వాత ముందైనా తినేచ్చు, కానీ నానబెట్టిన తర్వాత అది తీసుకొని తినాలి. అసలు ఏదో ఒకటి ఒక పక్కన పడి ఉంటుంది. ఉల్లిపాయలు కూడా ఎగిపోయినాయి చూడండి ఒకసారి. రెండు విజిల్స్ వచ్చినాయండి, కట్టేసాను స్టవ్. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఎగిపోయినాయి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇది పచ్చిగా పోయేదాకా ఒక 2 minutes వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం పుదీనా వేసానండి. అల్లం పేస్ట్ అయిపోయింది. చికెన్ వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఎక్కువగా ఎంజే కిచెన్లోను సంజు రాజ్ కిచెన్లో వంట చేస్తూనే ఉంటాను. మీరు కూడా వాళ్ళ వీడియోలో చూసుంటారు. కాకపోతే ఇది మా వీడియో కదండి, అందుకని మళ్ళీ పెడుతున్నాను నేను. కాకపోతే వంటలు అవి తక్కువగానే పెడతానండి, ఎక్కువ పెట్టను. ఉప్పు వేసాను, తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు, చిటికెడు పసుపు మూత పెట్టేసుకున్నాం అండి. మగ్గుద్దిలోకి చికెను. ఆ మసాలా అంతా చికెన్కి పట్టుద్ది. కలిపేసానండి, కలిపేసి పెట్టాను. మూత పెట్టి కొంచెం ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ కారం అవన్నీ వేసుకోవాలి. చికెన్ అయితే మగ్గిపోయిందండి. కారం వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. ఆ స్పూన్ చూసారండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని మొత్తం కలుపుకొని ముక్కకు పట్టేటట్టుగా వాటర్ పోసుకున్నాం. అది దగ్గరికి అయిపోయేదాకా ఉంచితే మూత పెట్టేసుకొని ఈలోపు ఉడిగిపోద్దండి చికెను. కూర ఉడుకుతుంది చూస్తున్నారు కండి. కొంచెం మసాలా వేసుకుంటాను, చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అయిపోయి వచ్చిందండి. కొంచెం ఇంకా ఒక 10 నిమిషాల్లో కూర అయిపోయిద్ది. కూర ఉడికిపోతుంది కదండి, ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇంకా కూర అయిపోతే ఇంక తినేయడమే. బిర్యానీ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం మూత తీసి ఎలా వచ్చిందో. చూసారండి ఎలా వచ్చిందో. బిర్యానీ చూసారు కదండి, కుక్కర్లో వండాను. పొడి పొడిగా బాగా కలర్ఫుల్గా. బగారా కాబట్టి కొంచెం అలా అంటే అది బగారా అనుకుంటా, కానీ పొలంలో కూడా వచ్చుద్దండి. బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు కుక్కర్లో ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. అమ్మా అయిందా? వస్తున్నా మంచినీళ్ళు తాగేస్తున్నా ఆకలేసి.
మరి ఆకలి ఆకలి అంటున్నావుగా ముందు నీకే పెట్టాను తిను. జీడిపప్పు, చికెను, లివర్ వేసావు నాకు. వేసాను, నువ్వు అయ్యాగా తినేది. ఎలా ఉందో చూద్దాం. వేడి 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 అమ్ములు కోడి పలావ్ కాలిపోతుంది. నచ్చలేదా? మాటలు రావట్లేదు, అంత ఇదిగా ఉందా? చాలా బాగుంది. జీడిపప్పులు, చికెను నాకు ఇలాగే ఇష్టం. దమ్ బిర్యానీ లాగా ముక్కలు వేసేసి అవి టేస్ట్ ఉండవు, సప్పగా రబ్బర్ లాగా ఉంటాయి. ఇలా అయితే చక్కగా మసాలా ముక్కకు పట్టిద్ది. పట్టినప్పుడు టేస్ట్ బాగుంటుంది. బాగుంది, కాలిపోతుంది పక్కన, కానీ బాగుంది, సూపర్గా ఉంది. తొందరగా గబగబా వండేసిన అరగంటలో సూపర్గా వండావు. వెరీ నైస్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మంచి బిర్యానీ వండేది మా ఆవిడ. సూపర్గా ఉంది కోడి పలావు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.